ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారుఖ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకోసం ఒక మంచి ట్రిక్ అనేది తెచ్చేసాను ఫ్రెండ్స్. మీరు మీ యూట్యూబ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి భయపడుతున్నారా? కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసిద్దని. దానికోసం నేను మీకోసం ఒక మంచి ట్రిక్ అనేది తెచ్చేసాను. మీరు మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా ఇవ్వాలి, ఆ మ్యూజిక్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేయాలి అంతా ఈ వీడియోలో నేను మీకు వివరించి చెప్పిస్తాను గాయ్స్. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు చాలా వీడియోస్ అనేవి లభిస్తాయి. అలాగే వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఒక చిన్నటి ఇంట్రోతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు తప్పకుండా మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. వీడియోడర్ ఏపీకే అనే అప్లికేషన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను గాయస్. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. మీరు వేటి మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ మీకు ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అనే ఆప్షన్ కనబడుతుందా ఫ్రెండ్స్? మీరు దాని మీద క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ బటన్ కనబడుతుందా? మీరు దాని మీద క్లిక్ చేయండి. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మీకు ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ అనేది వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు డౌన్లోడింగ్ ఆప్షన్ వచ్చేసింది. మీరు ఓకే మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడింగ్ అనేది చేసుకోండి. ఇలా చేశాక మీ ఫోన్లో దీన్ని ఇన్స్టాలింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నేను దీన్ని ఇన్స్టాలింగ్ చేశాక మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఇలా కనబడిద్ది. నేను సెకండ్ సారి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా కనబడిద్ది. ఇలా మీకు కూడా ప్రాసెసింగ్ అయింది. కొద్దిసేపు తర్వాత ఇలా వచ్చేది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ యూట్యూబ్ అనే అప్లికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. NCS అనే కీవర్డ్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నో కాపీరైట్ సౌండ్స్. ఇలా సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఈ ఛానల్ లింక్ కనబడుతుందా ఫ్రెండ్స్? మీరు దీన్ని క్లిక్ చేసిన కానీ ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అంతా కనబడిద్ది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు మీ ఫోన్లో కనుక ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూస్ చేస్తే మీకు ఎటువంటి కాపీరైట్ అనేది రాదు ఫ్రెండ్స్. నేను కూడా ఈ మ్యూజిక్నే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా యూస్ చేస్తున్నాను. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ సాంగ్ అనేది బాగా నచ్చేసింది. ఫస్ట్ నేను దీన్ని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇలా చేశాక మీకు ఇక్కడ కింద షేర్ ఆప్షన్ అనేది కనబడుతుందా? మీరు దాని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ డౌన్లోడ్ అండ్ వాచ్ వీడియోడర్ అనే ఆప్షన్ కనబడుతుందా? మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జనరేటింగ్ డౌన్లోడింగ్ లింక్స్ అనే ఆప్షన్ వచ్చేసిద్ది. ఇలా వచ్చేసాక ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆడియో డౌన్లోడింగ్ లింక్స్, వీడియో డౌన్లోడింగ్ లింక్స్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయా? ఇక్కడ మీరు MP3 128 kbps 2.5 MB అనే దాని మీదే ప్రెస్ చేయండి. ఇలా చేసాక మీకు ఇక్కడ ఫైల్ నేమ్ అలాగే డౌన్లోడింగ్ లొకేషన్, ఇంటర్నల్ స్టోరేజ్, మెమరీ కార్డ్. ఇలా చేశాక స్టార్ట్ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ కనబడుతుందా? దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది డౌన్లోడ్ అనేది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయిపోద్ది. కాబట్టి ఇక్కడ కన్వర్టింగ్ అనేది కొద్దిసేపు పట్టిద్ది ఫ్రెండ్స్. ఇలా కన్వర్టింగ్ అయిన తర్వాత ఇది మీరు మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100% కాపీరైట్ అనేది మీకు రాదు ఫ్రెండ్స్. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా రాదు. నేను ఇలాగే ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈ మ్యూజిక్నే యూస్ చేస్తున్నాను. ఇది కన్వర్టింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కన్వర్టింగ్ అనేది అయిపోయింది. నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీని మీద ఓపెన్ మీద క్లిక్ చేసిన కానీ నాకు ఇక్కడ ఓపెన్ ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది. మ్యూజిక్ అనేది చేసి ఇప్పుడు ఈ మ్యూజిక్ని నేను వినగలుగుతాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇలాగే మీకు ఎన్సిఎస్ కాకుండా చాలా కంపెనీస్ అనే యూట్యూబ్లో మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు యూట్యూబ్లో ఎన్సిఎస్ కాకుండా ఇక్కడ నాకు ఇంకో కంపెనీ పేరు కూడా తెలుసు, ఆడియో లైబ్రరీ, అలాగే మ్యూజిక్ ఫర్ మానిటైజ్ అనే చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు వీటి మ్యూజిక్ని యూజ్ చేయొచ్చు మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ని మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంతేనే ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్.